DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఓన్లీ మన జిల్లా అధ్యక్షుల్ని పార్టీ ఎమ్మెల్యేలని జిల్లా రాయలసీమలోని ఎమ్మెల్యేలు రాసివా అక్కడ ఎవరికి వస్తుంది కింద వచ్చేవా ఇట్లా వచ్చి ఆడేకి వస్తుంది ఇట్లా వచ్చా శివ ఆడేకి వస్తుంది ఆడేకి వస్తుంది ఈవినింగ్ పంపిస్తాను. ఓకే ఓకే రెడీయా? ప్రెస్ మీట్ జరిగింది సార్. ప్రెస్ మీట్లో మనోహర్ గారు మాట్లాడారు. రేపటి సభ విషయంలో వీళ్ళు కూడా వస్తుంది కాన్ఫరెన్స్ కాల్ అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. కాన్ఫరెన్స్ కాల్లో అందరి నాయకులను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విజయోత్సవ సభ రేపు దామినేని దగ్గర విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ యొక్క విజయోత్సవ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు, గౌరవ యువ నాయకులు శ్రీ లోకేష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో సాధించిన ఘనత ప్రజలకు తెలియజేయడానికి కోసం రేపు ముఖ్యంగా మొట్టమొదటిగా ఏడుకొండల వెంకటేశ్వరరావు పాదయాత్ర చెంత తిరుపతిలో ఈ యొక్క సభను పెట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో తిరుపతి, అమరావతి, నెక్స్ట్ విశాఖపట్నం 3 చోట్ల కూడా ఈ యొక్క విజయోత్సవ సభలు నిర్ణయించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా తిరుపతిలో పట్టణంలో జరుగుతోంది. దీనికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 50 డివిజన్లు ఉన్నాయి. ఇందాకనే డివిజన్ అధ్యక్షులందరినీ కూడా పిలిపించడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, మన కార్పొరేటర్లని, వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా విజయోత్సవ సభ తిరుపతిలో జరుగుతోంది. మన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. ఆయనకు అన్ని రంగాల్లో కూడా ఎటువంటి ఎక్కడ లోటు లేకుండా ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ జరిగే చోటు నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్కు మీటింగ్లో ఉన్నంత వరకు, మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయేంత వరకు జన సైనికులు, నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలకాలని తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు మంత్రివర్యులు గౌరవ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్ మన గౌరవనీయులు హరిప్రసాద్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ కూడా చెప్పడం ఇప్పుడే పూర్తయింది. టెలికాన్ఫరెన్స్ కూడా వాళ్ళు కూడా పెట్టి ఈ యొక్క మన నాయకులు వస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తున్నారు. దాన్ని బాగా అందరూ కూడా ఘనంగా రిసీవ్ చేసుకొని బాగా స్వాగత సన్నాహాలు తయారు చేయాలనేది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేయాలనేసి కూడా ఆదేశాలు రావడం జరిగింది. మనకు అది కూడా తెలుసు. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క బీజేపీ చేస్తున్నారు. మనము వాటికి తగ్గకుండా దానికంటే ఎక్కువగా మనం తిరుపతిలో మన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాము. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి చైర్మన్ ఉన్నారు, నగర అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి నాయకులు మొత్తం కూడా ఉమ్మడిగా కలిసి ఈ యొక్క విజయోత్సవ సభను విజయవంతం చేయాలనేసి కూడా కోరుకోవడానికి కోసమే మీ యొక్క సన్నాహంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి నియోజకవర్గం నుంచి దాదాపు 6,000 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది మీటింగ్కు. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో కూడా తిరుపతి వదిలి మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు కూడా రమ్మన్నాము. వాళ్ళు కూడా మన జిల్లా అధ్యక్షులు సమక్షంలో
వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 6 నియోజకవర్గాల్లో 1000 మంది చొప్పున 6000 మంది వచ్చేదానికి సన్నాహకాలు ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా రేపు జరిగే విజయోత్సవ సభను జన సైనికులు తిరుపతి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో తిరుపతిలో జరుగుతూ ఉంది. మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి విజయవంతం చేయాలనేసి కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసేదానికోసం ఈ యొక్క అవసరం మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, మనకందరికీ కూడా తెలుసు జన సైనికులు మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఒక గాడిలో తీసుకొచ్చి పెట్టాడు, పర్యావరణాన్ని ఇంకొక దాంట్లో తీసుకొచ్చి పెట్టేవాడు, అటవీ శాఖను ప్రక్షాళన చేశారు, రెడ్ శాండల్వుడ్ని ప్రక్షాళన చేశారు. అన్నీ ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసినా పగడ్బందీగా చేస్తున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. అటువంటి నాయకుడు మనకు రేపు 2 ఏళ్లలో పూర్తిగా సక్సెస్ అయింది. రాష్ట్రంలో పర్యావరణ, పంచాయతీరాజ్, అటవీ శాఖ ఆయన శాఖలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళిన ఆయనకు అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, ఎక్కడ పైన ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఆయన ఒక శక్తిగా మహాశక్తిగా ఎదిగాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం కూడా తిరుపతికి వస్తున్నారు, ఆయనకి ఎటువంటి లోటు లేకుండా మనం అందరూ కూడా చేయాలనేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రేపు ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా నాయకులు రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు, జిల్లా అధ్యక్షులు వస్తున్నారు, ఇంకా ప్రతి ఒక్కరూ వస్తున్నారు. బీజేపీ మన మాధవన్ వస్తున్నారు, ఇంకా సెంట్రల్ మినిస్టర్ కూడా ఎవరు వస్తున్నారు అనేసి కూడా మాకు ఇప్పుడే ఆదేశాలు ఇస్తుంది. మార్నింగ్ ఉదయం 8 ఆయన కూడా వస్తారు మీటింగ్కి వస్తారా అనేసి కూడా అనుకుంటున్నాం. ఇంకా మాకు ఎవరెవరు వస్తారు అనేది క్లారిటీగా మీకు మరలా కూడా ఈవినింగ్ లోపల మీకు తెలియజేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశయ్య. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జరిపిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల ముందు మాటిచ్చారో వాటన్నింటినీ నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందజేస్తున్న దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 1వ తేదీకే ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీలకు గ్యాస్ అయితే ఏమి, స్త్రీ పిల్లలకి స్కూల్ ఫీజులు అయితే ఏమి, అలాగే ఫ్రీ బస్ అయితే ఏమి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం అవన్నీ కూడా నిర్వహిస్తూ అవన్నీ ప్రజలకు చేరాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వీరందరూ కలిసి ఒక 3 సభలను రాష్ట్రంలో నిర్వహించాలని ఆలోచనలో మొట్టమొదటిగా తిరుపతి, మరి అమరావతి, మరి విశాఖపట్నంలో ఈ యొక్క విజయోత్సవ సభలను ప్రజలు ఏదైతే ఆనందంగా ఉన్నారో ఒక్కసారి తిరిగి ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తున్నారో తెలియజేయడానికి రేపు తిరుపతిలో మీటింగ్ జరుగుతోంది. రాయలసీమలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే బీజేపీ సెంట్రల్ మినిస్టర్, సివిల్ సప్లై సెంట్రల్ మినిస్టర్ గారు వారు కూడా రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి రావడం, అది మన తిరుపతిలో జరుపుకోవడం చాలా గర్వకారణం. కాబట్టి మన జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు అందరికీ కూడా తెలియజేయడం, ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత అందరికీ ఉంది. అందరూ కూడా మన నాయకుల్ని పర్సనల్గా వచ్చి అక్కడ స్వాగతం పలకడమే కాకుండా క్రమశిక్షణగా అందరూ కూడా మన యొక్క విజయోత్సవ సభ విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే అన్నగారు శ్రీనివాసులు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాకనే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కాల్ కాన్ఫరెన్స్లో దాదాపు మన జిల్లాలో ఉన్న ప్రతి నాయకుల్ని కూడా కాల్ కాన్ఫరెన్స్లో తీసుకొని
జనసేన నాయకులు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని, అలాగే క్రమశిక్షణగా కూడా జన సైనికులు ఉండాలనే విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఈ సభను మన సభగా జరుపుకుందామని అందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఈ విషయాన్ని అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతం ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నీకే అవకాశం.